రిజల్ట్ ఎలా ఉన్నా రెండు ప్లాన్లతో రేవంత్ రెడ్డి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనుకున్నది అనుకున్నట్టుగానే రెండంకెల డిజిట్ వస్తుందా? దేశంలో ఇండియా కూటమి పవర్ లోకి వస్తుందా? ఒకవేళ అంచనాలు మారితే వచ్చే రాజకీయ చిక్కులేంటి? కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా ఉంటాయి? తెలంగాణ రాష్ట్రానికి తగినంత సహకారం అందుతుందా? ఇవి అన్ని ఇప్పుడు కాంగ్రెస్ నేతలను ఒక కుదుపుతున్న ప్రధానాంశం. రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలకు పోలింగ్ పూర్తయిన తర్వాత రివ్యూ మీటింగ్లతో అధికారిక కార్యకలాపాల్లో నిండా మునిగిపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిజల్ట్ ఎలా ఉన్నా అప్పటి పరిస్థితులకు అనుగుణంగా పొలిటికల్ స్ట్రాటజీపై లోతుగా ఆలోచిస్తున్నారు. ఎలక్షన్ కోడ్ దృష్ట్యా ఇంటికే పరిమితమైన సీఎం రేవంత్ సార్ పార్టీ లీడర్లతో, కొద్దిమంది సలహాదారులతో, మేధావులతో మాట్లాడుతున్నారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలకు పదును పెడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుకు ఏ విధమైన ఆటంకం కలగకుండా రానున్న పరిణామాలపై 2 రకాల వ్యూహాలతో అడుగులు వేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రానికి స్వర్ణ యుగమే అని, అభివృద్ధి పనులకు క్లియరెన్స్ వస్తుందని, ఆర్థిక సహకారం అందుతుందని, ఒకే సమయంలో బీఆర్ఎస్ బీజేపీలకు చెక్ పెట్టొచ్చని కాంగ్రెస్ ధీమా. ఇండియా కూటమి అధికారంలో ఉండే 5 ఏళ్ల కాలంలో ఊహించని ఫలాలు అందుకునే వీలు ఉంటుందన్నది కాంగ్రెస్ నేతల అభిప్రాయం. ఈసారి కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం విజయం ఖాయమని మా నాయకుడు రాహుల్ గాంధీ జూన్ 9వ తేదీన రామ్లీలా మైదానంలో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారంటూ సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగానే కామెంట్ చేశారు. దేశ ప్రజల్లో బీజేపీ పట్ల వ్యతిరేకత ఉందని, అది పాజిటివ్ వేవ్ గా మారి ఇండియా కూటమి బలపడుతుంది అని భావిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ కున్న అనుకూల పవనాలతో 12 సీట్లు పక్కా ఖాయమనే ధీమాతో ఉన్న పోలింగ్ తదనంతరం కాంగ్రెస్ కు పబ్లిక్ లో జనరల్ టాక్ కు అనుగుణంగా 9 నుంచి 13 మధ్య రావచ్చన్న అంచనాకు వచ్చింది. ఒకవేళ ఈ అంచనా తప్పి రాష్ట్రంలో బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తే ఏం చేయాలన్న ప్లాన్ పై సీఎం రేవంత్ సహా సీనియర్ లీడర్లు ఆల్టర్నేట్ స్ట్రాటజీని సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ వస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సమస్యలు తప్పవంటూ చేసిన బీజేపీ నేతల వ్యాఖ్యల్ని కూడా కాంగ్రెస్ నేతలు సీరియస్ గానే తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలి అని చేసే కుట్రలకు సైతం తగినట్టుగా కౌంటర్ ఇచ్చే స్ట్రాటజీపై సీఎం రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రానికి తగిన సహాయ సహకారాలు ఆశించిన స్థాయిలో ఉండకపోగా రాష్ట్రంలో అస్థిరతను సృష్టించేందుకు తరచూ ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించవచ్చనే అనుమానాలు కాంగ్రెస్ క్యాడర్ కు మొదటి నుంచి ఉన్నాయి. రేవంత్ సర్కార్ 6 నెలలకు మించి ఉండడంటూ బీఆర్ఎస్ బీజేపీ తరచూ విమర్శలు చేస్తూ ఉండడం ఆలోచించాల్సిన విషయం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి మోడీ ప్రధాని అయిన మొదటి రోజు నుంచే కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం చేయాలన్నది కాంగ్రెస్ ఆలోచనగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీల అమలు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలనే అభిప్రాయం కొందరు కాంగ్రెస్ నేతల నుంచి వ్యక్తమవుతోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చి నెల రోజులైనా కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ నేతలు నిలదీయడంతో అదే వ్యూహాన్ని ఒకవైపు తెలంగాణకు 10 ఏళ్లలో బీజేపీ ఏం చేసిందో కేంద్రంలోని ఎన్డీఏను ప్రశ్నిస్తూ, ఇంకోవైపు ఆ పార్టీకి చెందిన రాష్ట్ర ఎంపీలకు కంటి మీద కునుకు లేకుండా చేయాలన్నది రేవంత్ సర్కార్ ఉద్దేశం. గత అసెంబ్లీ, నేటి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య పరస్పర ఆరోపణలు, రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ ఏర్పడితే మాత్రం బీజేపీ ప్రభుత్వం మీద రాష్ట్రాల వారీగా సైద్ధాంతిక పోరాటం తప్పదంటూ పిసిసి నాయకులకు ఏఐసిసి పెద్దలు రాహుల్ గాంధీ సైతం ఇటీవల దిశానిర్దేశం చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా దీర్ఘకాలిక పోరాటం చేయడం ద్వారానే కాంగ్రెస్ మనుగడ ఉంటుందన్నది దీని వెనుక ప్రధాన ఉద్దేశం. రాష్ట్రంలో బీజేపీ లీడర్లను మొదటి రోజు నుంచే ఉక్కిరి బిక్కిరి చేసేలా, వారి ఎత్తులకు పై ఎత్తులు వేసి చిత్తు చేసి వారిని డిఫెన్స్ లో పడేసేలా ఆలోచిస్తోంది రేవంత్ సర్కార్. ఈ 2 ప్లాన్లతో రేవంత్ సర్కార్ కు ఏ విధంగా కలిసి వస్తుందో వేచి చూడాల్సిందే.